ఛానల్లోకి స్వాగతం. రేపు జూన్ 9వ తేదీ ఆదివారం రోజు కుంభరాశి వారి యొక్క దిన ఫలాలను కనుక చూసినట్లయితే వీరు మీ కాళ్ల వద్దకు చేరుతారు. అయితే కుంభరాశి వారి యొక్క దిన ఫలాలు రేపు ఆదివారం జూన్ 9వ తేదీ ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే ఎవరు మీ కాళ్ల దగ్గరికి వచ్చి చేరుతారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఇంతకుముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా? శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, ఇంటి భూమి, వాస్తు సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకి యంత్రం, తాయిత్తు ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9494802798. జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశిని స్థిర రాశి అని, వాయుతత్వపు రాశి అని, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఒక జల కుంభాన్ని ధరించినటువంటి మానవుణ్ణి ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో తెలిపారు. ఈ కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే కూడా ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. తిరిగి వారికి సహాయం చేయటం కోసం, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే వీరు సున్నిత స్వభావం కలవారు కాబట్టి ఎవరు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. అటువంటి ధోరణి వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. వీరు సంతోషంగా, ఉల్లాసంగా బయటి వ్యక్తులకు కనిపిస్తారు. అలాగే ఈ కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరికి ఎవరిని అవహేళన చేసి మాట్లాడటం అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికే ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు. తాము చేసే పనులు మాటలు కాకుండా చేతల్లో చూపిస్తారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారికి రేపు ఆదివారం జూన్ 9వ తేదీ దిన ఫలాలు కనుక చూసినట్లయితే వీరు మీ కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కోరిక ఈ సమయంలో నెరవేరబోతుందనే చెప్పుకోవాలి. అయితే ఎవరు మీ కాళ్ల దగ్గరికి వస్తారో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాం. వ్యాపార జీవితంలో చూసినట్లయితే అంతకుముందు మీకు ఎవరితో అయినా వినియోగదారులతో గొడవలు జరిగినా కానీ, లేకపోతే మీ యొక్క తోటి వ్యాపారవేత్తలతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ గొడవలు జరిగి మీరు మానసికంగా నిరాశలో కనుక ఉండి ఉన్నట్లయితే ఈ సమయంలో వారి మీ దగ్గరికి రావటం, అలాగే గొడవ గురించి మాట్లాడటం, అలాగే వారు రియలైజ్ కావటం, ఈ విధంగా మీరు మనస్సు విప్పి మాట్లాడుకొని మీ మధ్య ఉన్నటువంటి గొడవను పరిష్కరించుకుంటారు. అలాగే వ్యాపార జీవితం చూస్తే కూడా సాధారణంగా సాగిపోతుంది. అంటే లాభాలు అధికంగా లేకపోయినప్పటికీ కూడా నష్టాలు అనేవి కూడా కనిపించడం లేదు. ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక మీ కుటుంబ సభ్యుల నుండి మీ ఉద్యోగ జీవితంలో ఒక మార్పు అయితే జరగబోతుందని చెప్పుకోవాలి. అంటే మీ ఉద్యోగ జీవితంలో మీరు పై అధికారులతో ధైర్యంగా మాట్లాడటానికి కావచ్చు, లేకపోతే ఇంకా మీరు ఏదైనా పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయటంలో మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కావచ్చు, వారిచ్చే సలహాలు మీరు పాటించడం ద్వారా కావచ్చు, మీకు మేలు జరిగే సూచన అయితే కనిపిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయటంలో తోటి ఉద్యోగస్తులు కూడా మీకు సహాయకరంగా నిలవబోతున్నారు. అలాగే పై అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుకుంటారు. ఈ విధంగా ఉద్యోగ జీవితం కూడా సాఫీగా, సజావుగా సాగిపోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఎంతో కాలంగా మీరు చేస్తున్నటువంటి పొరపాటు ఏదైతే ఉందో దాని మూలంగా పై అధికారులతో మీరు మాటలు పడుతున్నట్లయితే ఆ పొరపాటును సరిదిద్దుకోవటానికి మీకు ఒక మంచి అవకాశం అయితే దక్కబోతుందనే చెప్పుకోవాలి. ఇక ఎవరైతే నూతన రంగాల్లో ప్రవేశం కోసం, అంటే మంచి అవకాశాల కోసం కళలు, సాహిత్యం, సంగీతం, అలాగే మీడియా రంగం, అలాగే చలనచిత్ర రంగం, అలాగే సీరియల్స్ విభాగం, ఇటువంటి వాటిల్లో ఏ అవకాశాల కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో, ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి రేపు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో
దానికి సంబంధించి కూడా మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. కానీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న తగాదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశంలో మాత్రం కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులతో కావచ్చు, తోబుట్టువులతో కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా మీకు గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కుంభరాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో కావచ్చు, స్త్రీల యొక్క జీవితంలో కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో మీకు చిన్న చిన్న విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సున్నితమైన విషయం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఎవరి మనస్సు నొప్పించకుండా, ఏ బంధాన్ని తెంచుకోకుండా జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేయండి. అంటే ఒకరి గురించి ఒకరితో వాదనకు దిగటం, అలాగే ఒకరికి సపోర్ట్ చేస్తూ ఒకరి మనస్సు నొప్పించడం అనేది చేయకూడదు. అంటే అంతా మీ వాళ్లే కాబట్టి ఎవరు ఏ తప్పు చేసినా కానీ పర్సనల్ గా వారిని హెచ్చరించండి. అంతేకాని నలుగురిలో అందరి ముందు వారి పరువు తీయటానికి ప్రయత్నం చేయొద్దు. ఈ విధంగా చేస్తే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే శత్రువులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే అంతకు ముందు మీరు డబ్బు అప్పుగా అడిగినప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వారు కావచ్చు, లేకపోతే ఏదైనా ఉద్యోగ అవకాశం ఇప్పించమని వారిని కోరినప్పుడు వారు మీకు ఉద్యోగ అవకాశం ఇప్పించకుండా మిమ్మల్ని అవమానపరిచిన వారు కావచ్చు, డబ్బు సహాయం చేయమని అడిగినప్పుడు కూడా మిమ్మల్ని అవహేళన చేసి మీకు సహాయం చేయని వారు కావచ్చు. ఈ విధంగా అంతకు ముందు మీ యొక్క జీవితంలో మీరు అవసరాల్లో ఉన్నప్పుడు మీరు సహాయాన్ని వారి దగ్గర అర్థించినప్పుడు వారు సహాయం చేయకపోగా తిరిగి మిమ్మల్ని అవమానించటం, అవహేళన చేయటం చేశారు. దీని మూలంగా మీరు చాలా మానసికంగా కూడా కృంగిపోయారు. అటువంటి వ్యక్తుల మూలంగా చాలాసార్లు ఆ యొక్క విషయాన్ని గుర్తు చేసుకుని కూడా మీరు బాధకు లోనైన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే మీ జీవితంలో అటువంటి వ్యక్తులు కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో వారే మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అది ఏ రకంగా అయినా కావచ్చు, మోరల్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా మాట సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే మిమ్మల్ని ఏదైనా ఉద్యోగ అవకాశం ఇప్పించమని కోరవచ్చు. ఈ విధంగా మీరు ఎప్పుడైతే వారి దగ్గరికి సహాయం అర్థించి వెళ్లారో అప్పుడు వారు నిరాకరించారో అటువంటి వ్యక్తులు ఈ సమయంలో, అంటే రేపు దినఫలాల్లో చూస్తే కనుక మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే వారే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీ సహాయాన్ని అర్థించే పరిస్థితులైతే రేపటి దినఫలాల్లో కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. అంటే మీ యొక్క మనస్తత్వం అటువంటిది కాకపోయినప్పటికీ కూడా మిమ్మల్ని అవమానపరిచిన వారు మీ యొక్క సహాయాన్ని అర్థించి రావటం అనేది మీకు చాలా సంతోషాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. రేపటి దినఫలాల్లో అంశమైతే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు అన్ని కూడా సాధారణంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా కొన్ని ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది కూడా చాలా అవసరం. డబ్బు వృధాగా ఖర్చు చేసే పరిస్థితి ఉంది. ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా కుంభరాశి వారు శని భగవానుని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ శనిని నిందించకూడదు, శనిని అవమానపరిచే విధంగా మాట్లాడకూడదు. అలాగే సూర్యారాధన కూడా మీకు మేలు చేస్తుంది. ఆదివారం రోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే మీకు ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేయటానికి ప్రయత్నం చేయండి. అది అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తుంది. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి, అవసరాల్లో ఉన్నవారికి మీ వంతుగా మీరు ఏదైనా సహాయం చేయండి. అది ఏ రూపంలో చేసినా సరే మీకు అపారమైన పుణ్య ఫలితం దక్కుతుంది. రెట్టింపు ఫలితాన్ని ఆ భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు. చూశారు కదండి, కుంభరాశి వారికి రేపు జూన్ 9వ తేదీ దినఫలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎవరు వారి కాళ్ల వద్దకు వచ్చి చేరుతారు, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.